ఎడారిలో సెలయేర్లు. ఆగస్ట్ 30వ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం. ఓడలెక్కి సముద్ర ప్రయాణము చేయువారు మహాజలముల మీద సంచరించుచు వ్యాపారము చేయవారు యెహోవా కార్యములను సముద్రములో ఆయన చేయు అద్భుతములను చూచిరి. 107వ కీర్తన 23-24 చరణములు. గాలి ఎటు వీచినా అది పరలోకానికి చేర్చే సాధనమే అని గ్రహించనివాడు జీవన నౌకాయానములో అనుభవం లేనివాడే. గాలి లేకుండా ఉన్న స్థితే ఎవరికీ ఉపయోగం లేని స్థితి. గాలి తూర్పుకి పడమరకి వీచిన, ఉత్తర దక్షిణాలకు వీచినా పర్వాలేదు. ఎటు వీచినా నావను నౌకాశ్రయం వరకు నడిపించడానికి దాని సహాయం తీసుకోవచ్చు. సముద్రములో లోపలికి వెళ్ళిపోవాలి. పెనుగాలులకు భయపడకూడదు. మన ప్రార్థన ఇలా ఉండాలి: దేవా, సముద్రయానానికి మమ్మను పంపించు, లోతు ప్రదేశాలకు నడిపించు. ఇక్కడైతే గాలి వీచగానే నావ కొట్టుకొని బ్రద్దలైపోతుందేమో. సముద్రంలోకి మమ్మల్ని పంపించు. అక్కడైతే విజయం సాధించడానికి చాలినంత చోటు ఉంటుంది. శ్రమ వచ్చినప్పుడు మనకు ఉండే విశ్వాసం మిగతా రోజుల్లో ఉండదు అని గుర్తుంచుకోండి. పరీక్షకు నిలబడలేనిదంతా శరీర సంబంధమైన ఆత్మవిశ్వాసమే. ప్రశాంత వాతావరణంలో ఉండే విశ్వాసం కానే కాదు. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్. ఆమెన్.